డైలీ మార్నింగ్ పాలు తాగిన తర్వాత ఇవి చేసే పని ఏంటో తెలుసా? చూస్తున్నారు కదా, అదే పాలు తాగగానే ఇలా ఇది వాటి హౌస్ అనమాట. వాటి హౌస్ నేను ఒక బాక్స్లో సెటప్ చేశాను. బాక్స్ పైన క్యాప్ అనమాట. సో పైకి రావడం, ఆ బాక్స్ని కొరికేస్తుంటాయి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కింద వేస్తుంటాయి అనమాట. మీరు చూసేది అదే బాక్స్ని. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందుకు ఇది కొత్త బాక్స్, ఇది పాత బాక్స్ చుట్టూ అలానే మొత్తం కట్ చేసి దాన్ని మొత్తం ఖరాబ్ చేసి మళ్ళీ కొత్త బాక్స్ సెట్ చేశాను. సో ఇవి సాధారణంగా ఎందుకు చేస్తాయంటే, వాటికి ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తాయి కదా, స్ట్రాంగ్ అంటే పళ్ళు స్ట్రాంగ్ అవుతుంటాయి ఇప్పుడిప్పుడే. సో దానికి వాటి పళ్ళు మామూలుగా గుల్లగుల్ల పెడతాయి అనమాట. సో మామూలుగా మీకు కుక్క పిల్లలు చూడండి, కుక్క పిల్లలు కూడా అంతే. కానీ పిల్లలు అప్పుడప్పుడే వాటికి టీత్ వచ్చే టైంలోనే అవి చెప్పులు కొరకడం కానీ, అవి బాగా కొరుకుతుంటాయి. అవి వాటికి ఆ పళ్ళు అట్లా వచ్చే టైంలో అట్లా కొరకాలనిపిస్తుంది అనమాట. సేమ్ ఈవెన్ మనుషులు కూడా అంతే అండి. చిన్నపిల్లలు ఎక్కువ ఏది పెట్టుకున్నా నోట్లో పెట్టుకోవడం, కొరకడం ఇలాంటివి ఎందుకు చేస్తారంటే దానికోసం అనమాట. అప్పుడే పళ్ళు వచ్చినప్పుడు సో అలా వాటికి చేయాలనిపిస్తుంది. అందుకే సేమ్ మనుషులైనా జంతువులైనా ఏదైనా ఒకటే కాబట్టి ఆ కొత్తగా పళ్ళు వచ్చే టైంలో ఇట్లా మొత్తం ఆ కొరికి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తుంటాయి అనమాట. సో అక్కడ ఈ అట్ట కూడా సాఫ్ట్గా ఉండడం వల్ల అది దాన్ని మంచిగా కొరికి ఇలా వాటి యొక్క సరదా తీర్చుకుంటాయి అనమాట. సో దాన్ని మనం ఏ తప్పుగా అనొద్దు, ఖచ్చితంగా వాటికి ఇవ్వాలి కూడా. అట్లా ఇస్తేనే అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి, అలా కొరుకుతూ ఉంటాయి అనమాట. సో దాని ప్లేస్లో క్లాత్ ఉన్న క్లాత్ కొరికితే అన్నీ కొరుకుతూనే ఉంటాయి. కొరికితే వాళ్ళు ఏమనొద్దండి, వాటిని ఎంజాయ్ చేయనియాలి అంతే.